ఇది జనమెరిగిన సత్యం. ఇది బీసీలని ఓన్ చేసుకునే ఏకైక పార్టీ ఈ భారతదేశంలోనే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, యాజ్ ఎ బీసీ ఐఎమ్ టెలింగ్, యాజ్ ఎ మత్స్యకారు నేను చెప్తా ఉన్నాను. ఓకే, ది సేమ్ చంద్రబాబు నాయుడు 2014, 2019 ఎలక్షన్స్లో శ్రీకాకుళంలో వెళ్ళి పెద్దగా మైకు అరిచి మా పార్టీ గవర్నమెంట్లోకి వస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ మత్స్యకారుడికి ఇస్తామని చెప్పి 2014 నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసావు, 2019 నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. 2014లో నీకు 5 సంవత్సరాలలోని ఒక ఎమ్మెల్సీ చేయాలని నీకు అనిపించలేదా? శ్రీకాకుళం నుంచి ఒక ఎమ్మెల్సీని ఇచ్చావా మత్స్యకారికి? మరి బీసీల పార్టీస్ అంటావు. 3 మత్స్యకారుల్ని ఎమ్మెల్సీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ కాల్డ్ బీసీ లీడర్షిప్. బీసీని ఓన్ చేసుకున్నది ఎవరి పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు మా మత్స్యకారుల్ని హీనంగా చూసావు. తాట తీస్తాను, తోలు తీస్తాను అన్న మాటలు నువ్వు అనలేదా? మా నాయకత్వం, మా బిగ్ లీడర్షిప్ని ఈరోజు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి చేపలు, రొయ్యలు ఆల్రెడీ వండిసిన కూరనేమో మీ ఇంటి నుంచి తెచ్చుకొని గ్యాస్ లేని దానిలోనేమో ఇలా కలిపేస్తూ ఉంటే నువ్వు ఏ ముక్క తింటావో నాకు తెలుసు. ఆ ముక్కలే అక్కడ ఉన్నాయి. మా మత్స్యకారులు అవి తిండు. మేము తినేవి ఏంటో తెలుసా మాకు? కవ్వళ్ళు, ఓకే, కానాగడతలు, ఇవి మెత్తని పరుగులు, ఇవి తింటాం మేము. ఎందుకంటే ఇవేమో ఈ చేతికి వస్తే అమ్ముకుంటే మాకు డబ్బు వస్తుందేమో అని ఆనందం, మా పిల్లలకి పనిచేస్తుందేమో ఆనందం. ఆ ఆనందంతో మేము అంత ఆ పెద్ద సరుకు తినాం. ఒక ఎస్సీ గొల్ల బాబురావు గారు ఎక్కడండి పాయకురాపేటలో ఉంటే అతను తీసుకొచ్చి ఎంపీ చేశాం. నువ్వు అదే ఎంపీలు 500 కోట్లకు అమ్ముకుంటున్నావు. అదే రాజ్యసభ సీటు 500 కోట్లకు అమ్ముకుంటున్నావు. దమ్ముంటే నువ్వు ఇప్పుడు నీ దగ్గర 4 ఉన్నాయి రాజ్యసభ సీట్లు. ఒక బీసీ ఇవ్వండి, ఒక మత్స్యకారుడికి ఇవ్వండి, ఒక ముస్లింకి ఇవ్వండి. నీ కమ్మలకి లేదనుకుంటే మోడీ గారు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం కాదు. నీ దమ్ముంటే నేను చెప్తావు అన్నమాట. సో నీ తెలుగుదేశం పార్టీలో నేను కూడా చాలా సంవత్సరాలు పనిచేశాను. నాకు తెలుసు ఎవరు తెలుగుదేశంలో గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చారో ఆ లీడర్స్. నీ దగ్గర లిస్ట్ లేకపోతే చెప్పు, నన్ను అడిగితే నేనే ఇస్తాను వాళ్ళకి రాజ్యసభ సీటు. బీసీల్లోనే ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీలోని బోస్ గారికి ఇచ్చారు, మోపిదేవి వెంకటరామ, ఆర్ కృష్ణయ్య గారు, ఎంతమంది ఎక్కువ మందికి చేస్తాం, మేము పేర్లు మర్చిపోతాం. వీళ్ళందరికీ కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ గత 2 రోజులుగా మహానాడు పేరుతో ఒక మాయనాడిని తలపించే విధంగా ఈరోజు వాళ్ళు మహానాడిని జరపడం జరిగింది. గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయం అని తేడా లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకుని రాజ్యాంగ విలువలను కాలరాసి అధికారం ఉంది కదా అని ప్రభుత్వ కార్యాలయాన్ని వాళ్ళ పార్టీ కార్యాలయాలుగా మార్చడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా మహానాడులో ఎక్కడైనా మహానాడు జరిగితే ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ప్లేనరీలో ఆ పార్టీ ఏం సాధించింది, ఆ పార్టీ వల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది, రాష్ట్రానికి ఏం మేలు జరిగింది, పార్టీలో ఏ విధంగా ముందు భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయబోతాం అనేది చర్చించుకుంటూ ఉంటారు పార్టీ నిర్మాణం గురించి. కానీ గల్లీ స్థాయి నుంచి అమరావతి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, కింద కార్యకర్త కానీ, లోకేష్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మహానాడులో మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థుతి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్ప వాళ్ళు ఎక్కడ వాళ్ళు 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి గురించి కానీ, ఆ పార్టీ సాధించిన ఘనత గురించి కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా ఉండదు. ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్కి కానీ ఉందా? పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఆ మహనీయుడిని
వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఆయన అకాల మరణానికి కారణమైంది మీరు కదా. మీరు ఏ విధంగా ఎన్టీ రామారావు గురించి మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మహానాడులో బీసీల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్, ఈ సమాజానికి వెన్నుముఖాన్ని చాటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకుని అభినవ జ్యోతిరావు పూలేగా ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన బీసీ వర్గాలకు సంబంధించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆ కుటుంబాల్లో వెలుగుని తీసుకొచ్చిన నాయకుడు ఎవరున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజంగా మీ కనుక చిత్తశుద్ధి ఉంటే రేపొద్దుట జరగబోతున్న ఎమ్మెల్సీలకు సంబంధించి కానీ, రాజ్యసభ సభ్యులకు సంబంధించి కానీ, మీరు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ మీరు ఎంతమందికి అవకాశం కల్పిస్తారో అంతమందికి అవకాశం కల్పించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రాష్ట్ర చరిత్రలు అనుడి లేటువంటి విధంగా ఎస్సీ సమాజ వర్గానికి, మత్స్యకార సమాజ వర్గానికి, యాదవ్ సమాజ వర్గానికి, బీసీ సమాజ వర్గాలకి, ఎస్సీ బీసీ సమాజ వర్గాలకి, మైనార్టీ సమాజ వర్గాలకి వారికి నామినేటెడ్ పదవుల్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత కల్పించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెందుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి, నమ్మించి, వంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు ఎవరు ప్రజలకు మేలు చేస్తారో, ఎవరు ఈ రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా కూడా అడ్డుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ప్రజలు గమనించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాయనాడులు జరిపినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు నిజంగా గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ వెనకబడిన వర్గాల వారికి రాజ్యసభలో అవకాశం కల్పించారు, ఇప్పుడున్న రాజ్యసభ స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వందల కోట్ల రూపాయలకి గతంలో మాదిరి అమ్ముకోకుండా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను తీసుకొచ్చి వారికి వందల కోట్ల పార్టీ ఫండ్లు తీసుకుని కాకుండా ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించి వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వారికి సంబంధించిన పనుల కోసం వారికి రాజ్యసభలో మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తారు.